అందరికీ నమస్కారం. జనరల్ గా మన పేరెంట్స్ ఏంటంటే మన పక్క వాళ్ళు కానీ ఎవరైనా కానీ హౌస్ కొంటే హౌస్ తీసుకోమని కానీ లేదా ఎవరైనా ప్లాట్ తీసుకుంటే ప్లాట్ తీసుకోండి లేదా పొలంలో ఇన్వెస్ట్ చేయండి అని ఇలా చెప్తుంటారు అనమాట. జనరల్ గా మన పేరెంట్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి అని ఏ పేరెంట్స్ చెప్పరు అనమాట. కానీ ఒక చదువుకున్న వారిగా లేదా మనం ఉద్యోగం చేస్తున్న వారిగా ఏంటంటే అసలుకి మ్యూచువల్ ఫండ్స్ కి ఇన్వెస్టింగ్ ఇన్ ద ల్యాండ్ కి బయింగ్ ద ప్లాట్ కి ఇవన్నీ కొద్దిగా డిఫరెన్స్ చూస్తే గిన ఏది బెస్ట్ అనేది మనం ఒక టేబుల్ ఫార్మాట్ లో చూద్దాం అనమాట. ఈ టేబుల్ ఫార్మాట్ లో చూసి మీకు ఒక ఐడియా అనేది ఒకటి క్రియేట్ చేసే విధంగా నేను ఈ వీడియో చేశాను అనమాట. చివరగా నా యొక్క డెసిజన్ ఏంది ఈ మూడింట్లో అనేది కూడా నేను నా డెసిజన్ ని చెప్పాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినా లేదా మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైనా లైక్ చేసి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను అనమాట. లెట్స్ గో ఫర్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నా స్క్రీన్ కూడా చూస్తే డైరెక్ట్ గా నేను డిఫరెన్షియేట్ అనేది టేబుల్ ఫార్మాట్ లో పెట్టాను. చూడండి, మ్యూచువల్ ఫండ్స్ కి, బయింగ్ హౌస్ కి, ఇన్వెస్టింగ్ ల్యాండ్స్ కి ఒకసారి చూద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి డైవర్సిఫికేషన్ అనమాట. డైవర్సిఫికేషన్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లో మనం స్టాక్స్ లోను, బాండ్ లోను ఇలా పెడతాం కదా. సో అందుకు బట్టి ఇది హైగా ఉంటుంది. ఇక్కడ మనకి బయింగ్ హౌస్ అనేది మనకి డైవర్సిఫికేషన్ ఉండదు, దీనికి ఉండదు అనమాట. లిక్విడిటీ వచ్చేసి మనకి అంటే ఈజీగా అమ్మవచ్చు, ఇది క్యాష్ ఫ్లో అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ లో మనకు అవసరానికి ఇమ్మీడియట్ గా మనం అమ్మవచ్చు అనమాట. కానీ బయింగ్ హౌస్, ఇన్వెస్టింగ్ ఇన్ ద ల్యాండ్ అనేది టూ టఫ్ అనమాట నవ్ డేస్. ఎందుకంటే మనకి మనం పెట్టిన అమౌంట్ కి మంచి అమౌంట్ రావాలనే బయర్స్ దొరకాలనే చాలా కష్టం అనమాట. సో మనకి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులర్ తీసుకుంటే దానికి మనకి స్టాక్ బ్రోకర్స్, అడ్వైజర్స్ ఉంటారనమాట. సో వీటికి ఎలాంటి వాళ్ళు ఉండరు అనమాట. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మనకి చాలా తక్కువగా ఉంటుంది. 100-500 నుండి కూడా మినిమం అమౌంట్ స్టార్ట్ అవుతుంది. కానీ బయింగ్ ఏ హౌస్ కి, ఇన్వెస్టింగ్ ఇన్ ద ల్యాండ్ కి వచ్చేసి మనకి ల్యాక్స్ లో అమౌంట్ అనేది కావాలన్నమాట. సో ఆన్ గోయింగ్ కాస్ట్ డెఫినెట్ గా మేనేజ్మెంట్ ఫీస్ ఉంటాయి అనమాట, టాక్సేషన్ అవి ఇవి ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ వచ్చేసి మనకి మెయింటెనెన్స్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి తక్కువగా ఏమీ ఉండవు అనమాట. ఇన్కమ్ పొటెన్షియల్ అంటే మనకి ఏమైనా ఇన్కమ్ వస్తుందంటే డివిడెన్స్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. డివిడెన్స్ వచ్చేసి మనకి డివిడెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, దాని నుండి డివిడెన్స్ అవి ఇవి రావడం అనేది చేస్తారు. రెంటల్ ఇన్కమ్ నుండి మనం అది రెంట్కి ఇస్తే ఇన్కమ్ వస్తుంది అనమాట. లీజ్కి ఇస్తే ఇక్కడ దీంట్లో మనకి లీజ్ దాని నుండి వస్తుంది అనమాట. నెక్స్ట్ రిస్క్ వచ్చేసి హై ఉంటుంది అనమాట. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి డెఫినెట్ గా హై రిస్క్ ఉంటుంది. సో బయింగ్ హౌస్, ఇన్వెస్టింగ్ అనేది డెఫినెట్ గా వెరీ వెరీ హైలో కూడా ఉంటుంది అనమాట. సో కంట్రోల్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి. కానీ ఇక్కడ వచ్చేపటికి హైగా ఉంటుంది అనమాట. సో ట్యాక్స్ బెనిఫిట్స్ మనకి ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ తీసుకుంటే దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. దీంట్లో కూడా మనము సో మార్టిగేజ్ ఇంట్రెస్ట్ అని, ప్రాపర్టీ ట్యాక్సెస్ అని చూపించుకోవచ్చు. దీంట్లో వచ్చేసి లిమిటెడ్ గా అనేది ఉంటుంది అనమాట. టాంజిబుల్ అసెట్ అంటే మన ఫిజికల్ గా దాన్ని టచ్ చేయొచ్చా అంటే దీన్ని మ్యూచువల్ ఫండ్స్ అని టచ్ చేయలేమన్నమాట. కానీ బయింగ్ హౌస్, ఇన్వెస్టింగ్ ఇన్ ద ల్యాండ్ అనేది నువ్వు టచ్ చేయొచ్చు అనమాట. చూసారు కదా ఈ డిఫరెన్స్ అనేది. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని బట్టి సో ఒకసారి చూద్దాం అనమాట. సో నెక్స్ట్ మనకి దీంట్లో నేను ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను అనే దాన్ని కూడా మీరు చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ నా ఒపీనియన్ వచ్చేసి డెఫినెట్ గా మ్యూచువల్ ఫండ్స్ ఏ ఉంటుంది. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ ఏ ఉంటుంది అంటే లో ఇన్వెస్ట్మెంట్, అది కాకుండా మనకి ఇది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా వర్క్ చేస్తుంది కాబట్టి ఫ్యూచర్ పర్పస్ కి మంచి రిటర్న్ అనేది వస్తుంది. అదొకటి. తర్వాత మన అవసరానికి ఇమ్మీడియట్ గా దీన్ని సెల్ చేయొచ్చు. లేదా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ నుండి మనము లోన్ తీసుకోవచ్చు అనమాట. లోన్ ఎగ్నెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని దీని గురించి మన ఛానల్లో ఒక వీడియో కూడా చేసామన్నమాట. సో కాబట్టి నా ఆప్షన్ వచ్చేసి ఇది అవుతుంది అనమాట. మన ల్యాండ్, ఇన్వెస్టింగ్ ఇన్ ద ల్యాండ్ ఎందుకు కాదంటే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 3 years బ్యాక్ ఒక ప్లాట్ కొన్నాను అనమాట. అది అవసరానికి లాస్ట్ 6 months బ్యాక్ అమ్మాలని చూస్తే అది నేను అమ్మలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే దానికి బయర్స్ లేరు. మంచి మంచి పొజిషన్ లోనే కొన్నాను కానీ బయర్స్ రావడం లేదు, అమౌంట్ అంత పెట్టే వాళ్ళు రావట్లేదు అనమాట. ఈ డిసడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి మన అవసరానికి అది తీర్చలేదన్నమాట. కాబట్టి ఇన్వెస్టింగ్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్ అనేది ఆల్వేస్ బెస్ట్ అనమాట. ఓకే, సో దీన్ని బట్టి మీరే ఒక డెసిజన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.